పవిత్రమైన ధనుర్మాసంలో తిరుపతి కాపు వీధిలోని 100 ఏళ్ల చరిత్ర గల శ్రీరామ భజన మందిరంలో నిత్యం హరినామ సంకీర్తనలు ఆలపించి ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందిస్తున్నారు. హరినామ సంకీర్తన చేయడం వల్ల వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పురాణాలు ఘోషిస్తున్నాయి. మన పూర్వీకుల నుంచి నేటి వరకు ఆలయాల్లో హరినామ సంకీర్తనలను ఆలపిస్తున్నారు. మహావిష్ణువుకు ఎంతో పవిత్రమైన ధనుర్మాసంలో తిరుపతి కాపు వీధిలోని 100 ఏళ్ల చరిత్ర గల శ్రీరామ భజన మందిరంలో హరినామ సంకీర్తనలు ఆలపిస్తున్నారు. శనివారం స్థానికులు మునిరాజా కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించి ప్రత్యేక పూజలు నిర్వహించి భగవంతునికి నైవేద్యం సమర్పించి ప్రసాదాలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా భజన మండలి సభ్యులు వెంకటనారాయణ మాట్లాడుతూ, ఈ ధనుర్మాసంలో మహావిష్ణువును స్తుతిస్తూ భజన చేయడం వల్ల వైకుంఠ ప్రాప్తి సిద్ధిస్తుందని అనేక పురాణ ఇతిహాసాల్లో ఉందని గుర్తు చేశారు. కాపు వీధి భజన మందిరంలో జరిగే భజన కార్యక్రమంలో నగర ప్రజలు పాల్గొని పునీతులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకటనారాయణ, మునికృష్ణయ్య, చిన్నప్ప, గుండాల గోపీనాథరెడ్డి, బాలసుబ్రహ్మణ్యం, సుబ్బారెడ్డి, జీవన్ రెడ్డి, కేఎన్ రాజా, సోము ఉమాపతి, వాసుదేవరెడ్డి, తిరుపాలాచారి, మునికృష్ణయ్య, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కాగితాల చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధనుర్మాసం అతి పవిత్రమైన మాసము. ధనుర్మాసం మన హిందువులకు పండగ నెల అంటాం ఈ ధనుర్మాసాన్ని. ఈ ధనుర్మాసంలో ఉదయం బ్రహ్మముహూర్తంలో నిద్రలేసి స్నానాలు ఆచరించి స్థానికంగా వారి ఇంటికి సమీపంలో ఉన్న స్థానిక ఆలయాల్లో వెళ్ళి భజనలు చేసి దేవుణ్ణి దర్శించుకుంటే అన్నీ మంచి జరుగుతుంది, మనకు దేవుని అనుగ్రహం కలుగుతుంది. ఈ పండగ నెలలో అది ఈరోజు పండగ నెలలో మొదటి శనివారం. మన కలియుగ వెంకటేశ్వర స్వామి వారికి శనివారం చాలా పవిత్రమైన రోజు. ఈరోజు ఉదయమే ప్రతి ఒక్కరు తిరుపతిలో చాలామంది ఉదయం నిద్రలేసి స్నానం ఆచరించి ఆలయాలకంతా వెళ్ళారు. ఈ ఆలయాల్లో వెళ్ళి భజనలు చేస్తే గోవింద అంటే మనకు మోక్షం లభిస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ పవిత్ర మాసంలో ఈ ఉదయమే నిద్రలేసి భజన చేయడం వల్ల మోక్షం లభిస్తుంది. ఇంకా ఈ పండగ నెలంతా అందరూ స్థానిక ఆలయాల్లో వచ్చి భజనల కార్యక్రమంలో పాల్గొని వెంకటేశ్వర స్వామి కృప మనకు కలగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ భజన కార్యక్రమంలో పాల్గొనాలని తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశ, జై శ్రీరామ్. నమో వెంకటేశాయ, ఓంకార పరమాత్మాయ నమః, నరనారాయణాత్మకాయ నమః, మోక్షలక్ష్మీ ప్రాణకాంతాయ నమః, వెంకటాచల నాయకాయ నమః, కరుణాపూర్ణహృదయాయ నమః, ఓంకారపూర్ణాయ నమః, శాస్త్ర ప్రమాణగమ్యాయ నమః అని ఓం నమో వెంకటేశాయ. ఈరోజు చాలా పవిత్రమైన శనివారం, స్వామికి చాలా ప్రీతికరమైన దినం. దీంట్లో ఈ ధనుర్మాసం విశేషం వచ్చి సుప్రభాత ప్లేస్లో తిరుపావి నెల రోజులు స్వామి ప్రాతకాలం బ్రహ్మముహూర్తంలోనే చేస్తున్నారు. అదేవిధంగా గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో ఈ భజన మందిరంలో ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో భజన చేస్తున్నారు. అందరికీ ఆయుష్, ఆరోగ్యము, ఆనందము అన్ని అన్నింటిలో శ్రీరామచంద్రుడు కలియుగ వెంకటేశ్వర స్వామి వారిని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.